MNS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంపై నిర్లక్ష్యం తగదు. ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న సోయి వైద్యం మీద లేదు. బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ అడ్వకేట్ జగన్మోహన్ ముధోల్ మండల కేంద్రంలో 30 పడకల భవన నిర్మాణ పనులు ఆగిన స్థలమును సందర్శించి నిర్మాణ పనులు ఆగిపోవుటకు కారణాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి ఆగిన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతానికి శిథిలావస్థకు చేరుకున్నదని, దీనిని కూల్చివేయాలని అధికారులకు తెలియజేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలోనే నిర్వహించడం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, అందులోనే వైద్యులు సేవలు కొనసాగడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన వారిలో బీఎస్పీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనిల్ పవార్, నిర్మల్ జిల్లా మహిళా కన్వీనర్ ఎస్కే లక్ష్మీ యాదవ్, నియోజకవర్గం అధ్యక్షులు సునీల్, ముధోల్ మండల అధ్యక్షులు గడ్పాలె శ్రీధర్, నాయకులు శివ, మహిళా నాయకులు జ్యోతి, సావిత్రి, రాజేష్లు పాల్గొన్నారు. కేంద్రంలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆగిపోయినటువంటి నిర్మాణ పనులు మరి వెంటనే చేపట్టాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించినటువంటిది అది 50 సంవత్సరాల కింద నిర్మించారు, అది శిథిలావస్థకు పోయింది. మరి దానిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నా కూడా మరి ఆసుపత్రిని అక్కడ పాత ఆసుపత్రిని వెంటనే తీసేయాలా, మరి వేరే దగ్గర షిఫ్ట్ కావాలని చెప్పేసి మరి ప్రభుత్వ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఉన్నటువంటి దగ్గరనే ప్రభుత్వ ఆసుపత్రి జరుగుతున్నది, అది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఎందుకోసం అంటే అక్కడికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా పేదవారు కాబట్టి మరి వాళ్ళ ప్రాణాలు మరి జీవితాలు మీరు ప్రభుత్వానికి పట్టవా అని మేము అంటా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఏవైతే మరి గత ప్రభుత్వము చేపట్టినటువంటి నిర్మాణ పనులు మరి ఉన్నాయి, అవి మరి ఏవైతే ఆర్థిక వనరులు లేక మరి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పనులు ఆగిపోయినాయి, మరి ఈ మిగతా ఫైనాన్స్ మరి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర మరి డబ్బు లేదా అని మేము అంటా ఉన్నాం. మరి ఏవైతే మరి ఫైనాన్స్ అనేటువంటిది చేపట్టడానికి మరి ఏవైతే మద్యం కోసం మీరు చేపడుతున్నారు, అదేవిధంగా మీ సొంత కాంట్రాక్టుల కోసం చేపడుతున్నారు, కానీ ఏవైతే ప్రజల కోసం ఉపయోగపడేటువంటి ఏవైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన దాని మీద ఎందుకు మరి మీకు శ్రద్ధ లేదా, సోయి లేదా అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈ ఆగిపోయినటువంటి ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఆగినటువంటి ఏవైతే 30 పడకల గది కోసం ఆగినటువంటి ఏవైతే పనులు నిర్మాణ పనులు ఉన్నాయో వెంటనే చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్టయితే ఇక్కడ ప్రజల పక్షాన మేము వాళ్ళతో పాటు మమేకమై ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణ పనులు పూర్తయ్యేంత వరకు చేపట్టకుంటే మేము ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా అంటా ఉన్నాం.